నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమొందించేందుకు జనసేన టీడీపీ పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమిష్టిగా కృషి చేస్తున్నారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం చిన్నభిన్నంగా మారిందని ఆ పార్టీ ఇన్ఛార్జీలు పొత్తూరి రామరాజు, బొమ్మిడి నాయకర్, టీడీపీ సీనియర్ నాయకులు కోవలి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి ఐక్యమత్యంగా పనిచేస్తాయన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఇంకా టికెట్ కేటాయించలేదని అన్నారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని, టికెట్ ఎవరికి కేటాయించినా ఐక్యంగా పనిచేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఇరు పార్టీ నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇరు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున స్థానం కల్పించారు. కమిటీలో ఇరు పార్టీ కార్యకర్తలకు నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టతకు చేపట్టవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ముందుగా మా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఇవాళ జనసేన పార్టీ ఆఫీస్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రేపు ఎలక్షన్కి ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, సమన్వయం ఏ విధంగా పటిష్టపరచాలి, కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చెరో పార్టీ ఆరుగురిని పెట్టి ఒక సమన్వయ కమిటీని నియమించి, ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఎలక్షన్కి ప్రిపరేషన్ అయ్యేలాగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సమన్వయాన్ని కింద స్థాయి కార్యకర్త వరకు తీసుకెళ్లి రానున్న ఎలక్షన్లో విజయమే జయంగా పనిచేయాలని చెప్పి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ సూచించడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇక్కడ ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి సమన్వయం, కార్యకర్తల వరకు సమన్వయం తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని నిర్ణయించడం జరిగింది. జై తెలుగుదేశం, జై జనసేన. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలు కలిసి రేపు రాబోయే ఎలక్షన్లో ఐకమత్యంగా పనిచేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, రాక్షస పరిపాలన అంతరించిపోవాలి. ఈ పరిపాలన వల్ల రాష్ట్రం అంతా కూడా చాలా నష్టపోతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోతున్నారు. ఈవేళ ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన పోకపోతే భవిష్యత్ తరాలకు చాలా నష్టం. భవిష్యత్తులో విద్యార్థులు కానీ, యువకులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, అలాగే అన్ని రకాల వర్గాలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏ వర్గానికి కూడా సంతోషం లేదు. అందరూ కూడా నష్టపోయారు. కాబట్టి ఈ పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన పోవడానికి మనతో కలవాలని చెప్పి మంచి ఆశయంతో కలిశారు. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి మేము ఈరోజు నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరం కూడా ఐకమత్యంగా ఏ విధంగా భవిష్యత్తులో మనం ప్రయాణం చేయాలి అని చెప్పి ఆలోచనతో మేమందరం కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనసేన నుంచి ఒక 6, తెలుగుదేశం పార్టీ నుంచి 6 ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ సారథ్యంలో ఎక్కడన్నా చిన్న ఒడిదుడుకులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సరి చేసుకుని ఐకమత్యంగా పనిచేయాలని చెప్పని, అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎవరో టికెట్ ఇస్తే, ఏ పార్టీకి టికెట్ ఇస్తే వాళ్ళ కట్టుబడి పనిచేయాలని చెప్పని, ఈ రోజు వరకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అపోహలో, ఎవరికి కూడా నమ్మొద్దు. రేపొద్దున వాళ్ళిద్దరు అనౌన్స్ చేసిన తర్వాత ఎవరో టికెట్ ఇస్తే వాళ్ళకి మనందరం కూడా ఐకమత్యంగా పనిచేసి వాళ్ళ విజయాన్ని కృషి చేయాలని చెప్పని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి మా ఐక్యత, మా కలయిక రేపు రాబోయే రోజుల్లో నర్సాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి 50,000 దాటి మెజార్టీతోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిపి నెగ్గుతాయని చెప్పని, రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ఆ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. మరి గతంలో చూసాం, తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటి, రాబోయే రోజుల్లో మంచి పరిపాలన వాళ్ళ ఆలోచనతోటి ఈరోజు రెండు పార్టీల నుంచి కూడా ఒక కూటమితో రాబోయే 2024 ఎలక్షన్స్లో కలిసి ప్రయాణం చేయడానికి ఇరువురు నాయకులు కూడా మరి ముందుకు రావడం కూడా అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప విషయంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ పరిపాలన చూస్తున్నాం మనం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన
మరి ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ దాదాపు ఈ 5 సంవత్సరాల లోపు రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని ఆలోచనతోటి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ 2 పార్టీలతో కూటమితో ప్రయాణం చేయాలని ఆలోచనతోటి ముందుకు రావడం కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసులో మరి 2 పార్టీల నుంచి కూడా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు తెలుగుదేశం పార్టీ నుంచి 6 సభ్యుల్ని, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి 6 సభ్యుల్ని కూడా కలిసి రాబోయే రోజుల్లో ఏదైతే నరసాపురం నియోజకవర్గంలో ఎలక్షన్లు ఉన్నాయో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో కార్యకర్తలందరూ కూడా ఒక సమిష్టి కృషితోటి 2 పార్టీలు ఒక సమన్వయంతో ఎక్కడైనా ఏదైనా లోపాలు వచ్చినా ఆ లోపాలను సరిచేసే విధంగా ఈ కమిటీ ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దగ్గరలోని ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ఏ రకంగా పనితీరు ప్రజల దగ్గరకు మనం వెళ్ళాలని ఆలోచనతో కూడా ఈ కమిటీ కూడా మరి ఎదురుకెళ్తుంది. దయచేసి మీరు అందరూ కూడా రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు కూడా మేము కోరుకుంటున్నాం, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి నరసాపురం నియోజకవర్గంలో అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా సరే, అటు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చినా సరే, ఇటు జనసేన పార్టీ నుంచి నాకు ఇచ్చినా సరే, ఏ అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా సరే మేము ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ ఎమ్మెల్యేలని తరిమి కొట్టే విధంగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను అంటే రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీల నుంచి అభ్యర్థి ఎవరైనా సరే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి పరిపాలన అందిస్తాం, ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అండగా ఉంటాం మీరు తెలియజేసుకుంటూ మరి ఆ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.